ఏరియా కవర్ చేస్తాం. ఏ ఊరు మీది? మినిస్టర్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి స్వాగతం సుస్వాగతం. గట్టిగా అందరూ చప్పట్లతో మినిస్టర్ గారిని ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. సైమన్ గారిని వేదిక మీదికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్ వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీదికి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా సెల్ ఫోన్ కింద పెట్టండి. చీఫ్ గెస్ట్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కైండ్లీ యాక్సెప్ట్ అవర్ ఫెలిసిటేషన్. I request CPM sir to kindly coordinate our DRM ma'am. I request the proposed road overbridge in lieu of LC number 6 is sanctioned at a cost of. Good evening to everybody. Honorable Union Minister of State Prattipadu Sri Borla Ramanjaneyulu garu, respected Divisional Railway Manager Janasena Party Sri Gadde Venkateswarrao garu, respected District President Bharatiya Janata Party Manikyal Rao garu, respected Chairman APIDC media, all the officers, staff, all the on behalf of the railway,
పెడుతున్నాము. అలాగే ఫ్యూచర్ రిక్వైర్మెంట్ కోసం ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ సెంట్రల్ స్పెనీ వచ్చి టోటల్ విడ్త్ వచ్చి వెడల్పు ఆర్ఓబి వెడల్పు వచ్చి 11 మీటర్స్ ఉంటుంది, 7.5 మీటర్స్ అంటే 2 బస్సులు. సార్ చాలా ధన్యవాదాలు సార్. ఇంత మంచి మనసున్న ఒక 6 అడుగుల సార్ గట్టిగా మనం అభినందించాల్సిందే. చప్పట్లతో ఇదే అసలైన కార్యక్రమం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇంతవరకు స్పీకింగ్ అయిపోయింది. ఇప్పుడు అసలైన శంకుస్థాపన కార్యక్రమం. ఇది కేవలం రాయి కాదు, స్మారకంగా దీన్ని భావిద్దాం. మార్గం కొత్తగా, వెలుగు నిండగా, మన హృదయాల్లో ఆశల జ్యోతి వెలిగించగా, శంకుస్థాపన ఇవే చరిత్రగా మారగా. గట్టిగా చప్పట్లతో వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై కొట్టాలి. వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి బోర్ల రామంజన్ గారి నాయకులు, ప్రజల ఆశల సాక్షులు. మార్గం కొత్తగా, వెలుగు నిండగా, మన ఊరి కళ. ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో గుంటూరు ఛానల్ నుంచి గూగుల్ డేటా సెంటర్ల దాకా, రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జిల దాకా, ఆర్సిలార్ మెటల్ స్టీల్ నుంచి అమరావతి నిర్మాణం దాకా చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి 2 సంవత్సరాలలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాను నేను ఈ రోజున. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు చాలా ఇబ్బందులతో మొదలయ్యాం. 5 సంవత్సరాల్లో రాష్ట్రం ముందుకు వెళ్ళింది. మళ్ళీ 5 సంవత్సరాలు ప్రభుత్వం మారిన తర్వాత మీరు చూశారు, ఎక్కడ పట్టినా కల్తీ లిక్కర్, గుంతలమయంతో ఉన్నటువంటి రోడ్లు, అభివృద్ధి లేని, నిరాశ నిస్పృహలతో ఉద్యోగాలు లేని యువత. ఇలాంటి సమయంలో మళ్ళీ గుంటూరు ప్రాంత ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మక తీర్పు ఇవ్వబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, నేను కేంద్రంలో కానీ అయ్యేటువంటి అవకాశాన్ని మీరు ఇచ్చారు. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా ప్రతి నిమిషం కూడా ఈ పుట్టిన ప్రాంతానికి ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి నిరంతరం చేసినటువంటి కృషే ఈరోజు జరుగుతున్నటువంటి శంకుస్థాపన. మీరు ఎందుకంటే ఇందులో చాలామంది కృతజ్ఞతలు చెప్పాలి. మొదటిగా నన్ను ప్రోత్సహించి అవకాశం కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, వెన్నుతట్టి నడిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, మమ్మల్ని నమ్మి పదవిచ్చినటువంటి ప్రధానమంత్రి మోదీ గారు కానీ, అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఏ పార్లమెంటు సెగ్మెంట్లో లేని విధంగా అడిగిన వెంటనే 7 ఆర్ఓబీలు శాంక్షన్ చేసినటువంటి రైల్వే శాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్ గారు కానీ, సోమన్న గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వారందరూ చెప్పినప్పుడు తర్వాత ఈ ప్రాజెక్టులు వచ్చినాయి. వచ్చిన తర్వాత వీటిని కార్యరూపం తీసుకువెళ్ళాలంటే అన్ని ఎస్టిమేట్స్ వేయించాలి, టెండర్లు పిలవాలి, ఇవన్నీ చాలా వర్క్ ఉంది. అదే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారుల్లో కూడా స్టాఫ్ అంతగా ఎక్కువగా లేదు. లేకపోయినా కూడా వాళ్ళు సహకరించి ఈరోజు ఇది మన 3వ బ్రిడ్జ్ శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. రేపు మంగళగిరిలో ఇంకొక వారంలో 4వది మనం శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డుది టెండర్కి వెళ్తూ ఉంది, అది కూడా 2 నెలల్లో అది శంకుస్థాపన చేస్తాం. తర్వాత శ్యామలానగర్ ఇంకో 2 నెలల తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యాక అవి కూడా చేస్తాం. అంటే వచ్చిన 2-2.5 సంవత్సరాల్లో దాదాపు 5 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు తీసుకురావటమే కాకుండా టెండర్లు కంప్లీట్ చేసి వీటిని తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఇప్పుడు ఇక్కడ నందివెలుగు బ్రిడ్జ్ ఉంటే అది కూడా ఇంకొక 2 నెలల్లో కంప్లీట్ అయిపోతూ ఉంది. అంటే బ్రిడ్జ్లు ఎక్కడ కూడా మీరు ఎక్కడైనా చూడండి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రాంతంలో కానీ ఇంత స్పీడ్గా జరుగుతున్నటువంటి వర్క్ ఈ గుంటూరు పార్లమెంట్లో జరుగుతుందని మీ అందరూ తెలుసుకోవాలి. దీనికి సహకరించిన రైల్వే అధికారులందరికీ, అదేవిధంగా ఫాలోఅప్ చేసిన మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఒక్కసారి రైల్వే ఓవర్వ్యూగా తీసుకుంటే మీరు యూపీఏ ప్రభుత్వంలో 2014 ముందు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులు సంవత్సరానికి 800 కోట్లు. ఈరోజు సంవత్సరానికి ఈ సంవత్సరం బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి 10,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 70,000 కోట్ల రూపాయల రైల్వే వర్క్స్
అంటే ఏమేమి వర్క్స్ 2 లేన్లు ఉండేటువంటివి ట్రిపులింగ్ 3 లేన్లు 4 లేన్లు అవుతా ఉన్నాయి. అవన్నీ మనకి రైలు పట్టాల మీదకి వెళ్తే తప్పించి కనపడవు. వందే భారత్ ట్రైన్లు 73 స్టేషన్లు అమృత్ భారత్ పథకం కింద అద్భుతంగా ఎయిర్పోర్ట్లు ఎలా ఉంటాయో ఆ విధంగా రైల్వే స్టేషన్లు ఈరోజు తయారవుతూ ఉన్నాయి. మీరు ఒక్కసారి వెళ్ళి మంగళగిరి రైల్వే స్టేషన్ చూడండి. రేపు కంప్లీట్ అవ్వబోతున్నటువంటి గుంటూరు స్టేషన్ కానీ తెనాలి రైల్వే స్టేషన్ కానీ చూడండి, అద్భుతంగా తయారవుతూ ఉన్నాయి. అనేక రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ బ్రిడ్జ్లు, అదేవిధంగా అమరావతిలో 2000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి రైల్వే స్టేషన్ ఈరోజు కూడా శాంక్షన్ అయింది. అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ వల్ల అది ఆలస్యం అవుతుంది. రైతులు ఆ ప్రాంతంలో స్థలాలు ఇచ్చిన వెంటనే అది కూడా పట్టాలు ఎక్కుతుంది. ఈ విధంగా అంటే 10 రెట్లు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉంది. అంటే దానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దూరదృష్టితో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వటం వల్లనే, దానివల్లనే నేను మంత్రి అవ్వటం వల్లనే ఈ ప్రాంతానికి కూడా జరుగుతుందని చెప్పి మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా గుంటూరు పార్లమెంట్లో ఒక రైల్వే వర్క్స్ అనే కాదు, ఇందాక రామాంజనేయులు గారు చెప్పినట్టు ఏ హాస్పిటల్కి లేనటువంటిది ఇండియా మొత్తం మీద ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో 18 కోట్ల రూపాయలతో పెట్ స్కాన్ పెట్టించినటువంటి ఏకైక హాస్పిటల్ గుంటూరు జనరల్ హాస్పిటల్. బయటకు వెళ్ళి స్కాన్ చేయించుకోవాలంటే 25 నుంచి 30 వేల రూపాయలు అవుతుంది. ఇది ఎవరు? పేదవాళ్లకు ఉపయోగపడేది. సిటీ స్కాన్లన్నీ బాగు చేయించాం. వెంటిలేటర్లు ఎక్స్ట్రా తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు 700 కొత్త బెడ్స్, 125 క్యాన్సర్ బెడ్స్ ఈరోజు గుంటూరు జనరల్ హాస్పిటల్లో వస్తూ ఉంది. ఈ విధంగా గుంటూరు జనరల్ హాస్పిటల్ని బాగు చేస్తూ ఉన్నాం. గుంటూరులో మీరు ఏ ప్రాంతానికి పోయినా ఈ రోజున అద్భుతమైనటువంటి సిమెంట్ రోడ్లు పడతా ఉన్నాయి. కెనాల్స్ అన్నీ కూడా ఈరోజు బాగు చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాల్లో 400 కోట్ల రూపాయల వర్క్స్ ఈరోజు గుంటూరు మున్సిపాలిటీలో జరిగాయని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను. అదేవిధంగా రైతులకు అవసరమైనటువంటి గుంటూరు ఛానల్ని వర్కులు మొదలు పెట్టబోతూ ఉన్నాం. ప్రతి వార్డుకి వాటర్ ఇచ్చే విధంగా ప్రణాళిక చేస్తూ ఉన్నాం. గోరంట్ల వాటర్ ట్యాంక్ని రేపు ఇంకో నెల 2 నెలల్లో ఫినిష్ అయిపోతూ ఉన్నాం. పాడుబడి కప్పులు ఇరిగిపోయినటువంటి 4 వాటర్ ట్యాంకర్ని ఒక్కొక్కటి 5 కోట్ల రూపాయలతో 20 కోట్ల రూపాయలతో అవి కూడా ఈరోజు వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఆఖరికి ప్రతి ఇంటికి కూడా మంచి నీరు అందించే ప్రణాళిక ఈరోజు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ పాడుపడినటువంటి లేకపోతే మూతబడినటువంటి కాలేజీలు కానీ ఏమన్నా ఉంటే అవన్నిటిని తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా తయారు చేసి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు కల్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా రైతులకి ఆదాయం పెంచే విధంగా మొన్న ఎన్జీ రంగా యూనివర్సిటీ వాళ్ళని, మార్కెటింగ్ అధికారులని, అగ్రికల్చర్ అధికారులను అందరినీ కూర్చోబెట్టి ఒక ప్రణాళిక చేయబోతా ఉన్నాం. పార్కులు ఎక్కడైతే నల్లపాడు వాటర్ ట్యాంకు, బొంగరాల వీడు ఇలాంటి పార్కులు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని ఏ విధంగా అభివృద్ధి మానస సరోవరం వీటన్నిటిని తీసుకొని అభివృద్ధి చేయబోతా ఉన్నాం. రైతు బజార్లో అభివృద్ధి చేయబోతా ఉన్నాం. ఈ విధంగా గుంటూరు చుట్టుపక్కల ప్రతి పేద వ్యక్తికి, అదేవిధంగా స్కూల్స్లో కాంపౌండ్ వాల్స్ లేనటువంటి అన్ని స్కూల్స్, టాయిలెట్లు లేనటువంటి అన్ని స్కూల్స్ సిఎస్ఆర్ నిధులు ఎక్కడెక్కడ ఉన్నా సరే తీసుకొచ్చి స్కూల్స్లో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు చేసేటువంటి బాధ్యత కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా ఒక పేదవాడికి ఈ రోజున భారం ఏంటంటే పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించడం కానీ లేకపోతే హాస్పిటల్కి వెళ్ళేటువంటి ఖర్చే ఈ 2 ప్రధానమైనటువంటి ఖర్చులు. ఆ రెండింటిని తగ్గించే విధంగా ఈరోజు నారా లోకేష్ గారు చూస్తూ ఉన్నారు. మీరు గవర్నమెంట్ స్కూల్స్లో ఏ విధమైనటువంటి ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. 100 డే ప్లాన్ అని పెట్టి అందరికీ 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చే విధంగా చూశారు. మొట్టమొదటిసారిగా గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల్ని ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించి ఉపరాష్ట్రపతి గారిని కలిసే విధంగా చేసింది కూడా ఈ ప్రభుత్వం అని మీ అందరికీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే 30-40 మంది వెళ్ళినటువంటి పరిస్థితి, ఒక వారిలో ఒక ఉత్సాహం, ఒక ఆత్మాభిమానం, ఆత్మస్థైర్యం వచ్చి మేము కూడా ఇలా చదువుకుంటే ఇక్కడ గుర్తించేటువంటి వ్యక్తులు ఉన్నారు, మిగిలిన వాళ్ళు కూడా చదువుకుంటారనే విధంగా చేయబోతా ఉన్నాం. ఈ విధంగా ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి, ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 4,000 రూపాయల పెన్షను, అదేవిధంగా దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షను, ఏ రాష్ట్రంలో లేని విధంగా 35,000 కోట్ల రూపాయల పెన్షన్ ఇవ్వటం కానీ, ప్రతి పేదవాడికి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ తల్లికి వందనం రూపంలో 13,000 రూపాయలు ప్రతి వారికి ఇవ్వటం కానీ, ఈ విధంగా సంక్షేమాన్ని, ఒక పక్క అభివృద్ధిని ఈ రోజున అమరావతి చూస్తూ ఉంటే అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంది.
అనేక రకమైనటువంటి ఎక్కడ 25% పెట్టుబడులు ఈ రాష్ట్రంలో దేశంలో వచ్చేటువంటి పెట్టుబడుల్లో 25% ఒక చిన్న 13 తక్కువ జిల్లాలో ఉన్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్కు వస్తూ ఉన్నాయంటే ఎందుకు వస్తూ ఉన్నాయి, గత 5 సంవత్సరాల్లో ఎందుకు రాలేదో కూడా మీరందరూ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. కాబట్టి ఈ రోజుతో ఆగేది కాదు, ముందు ముందు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువెళ్తాం. ఇక్కడ ఈ ప్రాంతం ఈ రోడ్లో ఉండేవాళ్ళు కాబట్టి ఇక్కడ 50 కోట్ల రూపాయల బ్రిడ్జి, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 ఇది 8 సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి బ్రిడ్జ్ రోడ్. అది దాంట్లో 300 మంది పేదవాళ్ళు వెళ్ళేసుకుంటే వాళ్ళందరితో మాట్లాడి వారికి వేరే ప్రాంతాల్లో చూపించి అక్కడ కూడా ఖాళీ చేపించి అక్కడ 45 కోట్ల రూపాయలతో ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ నడుస్తూ ఉంది. ఈ బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత ఈ ప్రాంతాన్ని కూడా దీన్ని కూడా వెడల్పు చేసి ఆ ఇన్నర్ రింగ్ రోడ్తో పాటు కలిపి ఆ పల్నాడు నుంచి వచ్చేవాళ్ళు, పల్నాడు నుంచి అమరావతికి వెళ్ళే వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉండే విధంగా రోడ్లు వెడల్పు చేస్తాం. రోడ్లు వెడల్పు చేస్తే ఆ ప్రాంతంలో వెళ్ళే వాళ్ళకి పక్కన తోపుడు బండ్లు పెట్టుకునే వాళ్ళు కానీ చిన్న చిన్న వ్యాపారులకు కూడా జీవనోపాధి కలుగుతుంది. రోడ్డు అంటే కేవలం కారుల్లో ఉండే వాళ్ళకి కాదు, రోడ్డు పక్కన మిగిలిన పేదవాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. ఇంత లోతుగా వెళ్ళి మేము ఆలోచన చేసి ఏ కార్యక్రమం అయినా చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అపూర్వ స్వాగతం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి కూటమి కార్యకర్తలకు, నాయకులకు, రైల్వే అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సంవత్సరం నెలలో కంప్లీట్ చేసి మంచి క్వాలిటీతో అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.